జనాలకి నేను చెప్తున్నాను కదా సార్, సార్ ఇది లేకపోతే మనిషి జీవితం లేదు. సెక్స్ లేకుండా, సెక్షువల్ లైఫ్ లేకుండా మనిషి జీవితమే లేదు, కుటుంబ జీవితమే లేదు. అయినా సరే విపరీతమైన నెగ్లిజెన్సీ. మరి అది సిగ్గా బిడియమా ఏమో తెలియదు, కానీ ఇది సమస్య. సో ఇది పరిష్కరించాలనే లక్ష్యంతోనే మీలాంటి పెద్దల్ని మా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం సార్. సో చెప్పండి సార్, యునాని అనగానే చాలా మందికి ఇదేం వైద్యం అనుకునే దశలో కూడా ఉన్నారు ఇప్పటి జనరేషన్. అసలు ఏంటి సార్ యునాని? సార్ ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే. చాలా పల్లెటూరులో నేను కాంటాక్ట్ చేస్తున్నాను, వాళ్ళు నాకు కాల్ చేస్తారు. అంటే ఇది ఏంటి సార్ అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది యునాని అంటే ఏంటి, చెట్ల మందా లేకపోతే ఇది ఆయుర్వేదమా ఏంది అన్నట్టు అలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను. చెప్పి అంటే వాళ్ళకు ఇది అవగాహన అయిపోయింది చాలా మందికి. ఇప్పుడు మీ ద్వారా ఇంకా చాలా వేలాది లక్షల మందికి కూడా తెలుస్తుంది. యునాని మెడిసిన్ ఒక అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి. యునానిలో మేము అంటే హర్బల్ డ్రగ్స్, హర్బ్స్ తో తయారు చేస్తాం, వనమూలికలతో. ఇక్కడే కాకుండా ఇండియాలో కాకుండా విదేశాల్లో నుంచి కూడా వనమూలికలు తెప్పించి మేము తయారు చేస్తాం. అంటే దాని పేరుతోనే అటాచ్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మిస్రీ అంటారు, అంటే మిస్ర్ నుంచి వస్తుంది. అలా కంట్రీ పైగా అది చాలా మెడిసిన్స్ ఉంటాయి. అంటే అక్కడ ఆ స్పెసిమెన్స్ ఎక్కడైతే అక్కడ ఉంటాయో అక్కడ నుంచి కూడా తెప్పించి మేము తయారు చేస్తాము. ఆ మెడిసిన్స్ ఎలా తయారు చేస్తామంటే క్రూడ్ ఫామ్ లో మనము అందులో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టెన్స్ ఇస్తాను. మన సిల్డినఫిల్ సిట్రేట్ అనేది ఒక డ్రగ్ ఉంటుంది, దాంతో ఎరెక్షన్ వస్తుంది. ఆ ఎరెక్షన్ వస్తుంది, కానీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. తలనొప్పి కానివ్వండి, హీట్ రావడం బాడీలో, ఒక రకమైన చిరాకు లేవడం, అదంతా సైడ్ ఎఫెక్ట్స్. బ్లడ్ రష్ అయ్యి హార్ట్ కు అటు ఇటు వెళ్ళిపోతాయి. దాని వలన అప్పుడప్పుడు ఏమంటే స్ట్రోక్స్ వచ్చేస్తాయి, హెమిప్లేజియా, పారాలైసిస్, ఇలాంటివి, పక్షవాతం ఇలాంటివి వస్తాయి. కానీ మనము ఈ ఇచ్చే మెడిసిన్స్ లో అంటే క్రూడ్ ఫామ్ లో మనము అదంతా ఒక తయారు చేస్తాము. హల్వా లాంటిది, క్యాప్సూల్ లాంటిది, అలా. అందులో నుంచి మనం ఇంగ్రీడియంట్స్ తీయము, అన్ని ఇస్తాము. ఒక్క ఇంగ్రీడియంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్ బ్లడ్ ఫ్లోకి మంచిగా ఉంది అనుకోండి, అందులోనే హెడ్ ఎక్ తక్కువడానికి, అందులోనే అంటే ఒక జాలీగా ఉండడానికి, మన హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవ్వడానికి అందులోనే ఉంటాయి. ఆ హర్బ్ లో దేవుడు అట్లా సృష్టించాడు. అది మనం ఏం చేస్తామంటే అందులో నుంచి హుట్టి హెడ్ ఎక్ హుట్టి ఎరెక్షన్ దే తీసుకుంటాం, తీసుకొని అది తక్కువ రెస్పాన్స్ కూడా వస్తుంది. కానీ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఆ వేరే ఇంగ్రీడియంట్స్ లేవు కదా దాన్ని కంట్రోల్ చేయడానికి. అయితే ఇలాగా క్రూడ్ ఫామ్ లో తయారు చేస్తారు. అంటే లీవ్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, దాని ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ తీసి అంటే మనము తయారు చేసి ఇస్తాం అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఫ్రీ డ్రగ్స్ కూడా తయారు చేస్తాము. అంటే క్యాప్సూల్ ఫామ్ లో, టాబ్లెట్ ఫామ్ లో, హల్వా ఫామ్ లో, ఇవన్నీ అంటే అరఖ్ అంటారు అప్పుడప్పుడు దాన్ని, ఇంకోటేమో షర్బత్ అంటారు దాంట్లో, అలాంటి ఫామ్స్ లో తయారు చేస్తామండి. వండర్ఫుల్ సార్. అయితే నాకు ఇంకొక క్లారిటీ ఇవ్వండి సార్, ఆయుర్వేదం కూడా ఈ వనమూలికలతోనే ఉంటుంది కదా, ఏంటి ఆయుర్వేదానికి యునానికి ఉన్న తేడా? ఆయుర్వేదకి ఏంటంటే సార్, అంటే ఒక ఇది ఆయుర్వేద యునాని మోర్ ఆర్ లెస్ సిమిలర్ అండి. జస్ట్ ఫార్మేషన్ ఆఫ్ మెడిసిన్స్ డిఫరెంట్. వాళ్ళు కూడా హర్బ్స్ యూస్ చేస్తారు, వాళ్ళకు కూడా హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక మనిషి 85 వరకు హెల్దీ ఉండాలని అన్ని చూస్తాము. తను ఒక ప్రాబ్లం తీసుకొని వస్తే అతను నాడి చూసి అతనికి ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఒకవేళ లివర్లో ప్రాబ్లం, లివర్ మన కిచెన్ అక్కడ నుంచి కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఆయుర్వేదిక్ కూడా అదే సేమ్ వనమూలికలు ఉంటాయి, అవే హర్బ్స్ ఉంటాయి, పేరు డిఫరెంట్. వాళ్ళది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్, వాళ్ళ పేరు డిఫరెంట్, అంటే తయారు చేస్తారు. మన దాంట్లో హల్వా అంటారు, వాళ్ళ దాంట్లో చట్నీ అంటారు. అలాగా పౌడర్ అక్కడ కూడా ఉంటుంది, క్యాప్సూల్ అక్కడ కూడా ఉంటుంది, అలా అప్రోచ్ అనమాట యునాని. అంటే దీనిలో యునాని ముస్లింల వైద్యం, ఆయుర్వేదం హిందువుల వైద్యం అట్లా ఏమైనా ఉందా? అలా ఏమి ఉండదండి, ఎందుకంటే మేము వాడే మెడిసిన్స్ వాళ్ళు కూడా అంటే 3 ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. మినరల్స్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, అంటే అప్పుడప్పుడు ఏదైనా ఆ మెడిసిన్స్ ఇలాగే వీళ్ళు కూడా వాడతారు. ఇది ఎందుకు అలా ఒకవేళ అంటే పేరు అటుదిక్కెళ్ళిందంటే, ఇక్కడ ఇండియాలో ఋషిమునిలో అప్పటి నుంచి ఇది వస్తుంది అన్నమాట. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ లో చక్ర అని చరకుడు అంటారు ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదిక్ లో. ఆయన
ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ అని తయారు చేశాను అనమాట. అవును. అయితే అక్కడ నుంచి ఏంటంటే కొంచెం అటు దిక్కు ఎక్కువ మంది అచ్చా, అలా అచ్చా. చూస్తారు. కానీ చాలా మంది ఉంటారండి ముస్లిమ్స్ కానివ్వండి అక్కడ దిక్కెళ్తారు. అచ్చా. మా దగ్గర చాలా మంది ఇటు వస్తారు. ఇది ఏంటంటే యునాన్ ఎందుకు పేరు అలా వచ్చిందంటే గ్రీస్ అనే ఒక కంట్రీ ఉండే అక్కడ ఇది స్టార్ట్ అయింది. అచ్చా. అక్కడ నుంచి మళ్ళీ అది వెళ్ళి అంటే వాళ్ళు ఉట్టి వాళ్ళ వంశపరంగానే చేయాలని చేయించారు అప్పుడు. ఓ. అటు 14th సెంచరీ అలా అంటే 14 అంటే వాళ్ళ ఏమంటారు జనరేషన్స్ వాళ్ళు టేకప్ చేశారు. దాని తర్వాత అది ఈజిప్ట్కి వెళ్ళింది. ఈజిప్ట్ నుంచి అది మళ్ళీ అరబ్కి వెళ్ళింది, ఓకే. సౌదీ అరబ్. అక్కడ నుంచి డెవలప్ అయ్యి ఎన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు పడి ఇండియాకి ఎప్పుడైతే వచ్చారు మొఘల్స్ వాళ్ళు ఉండే కదా. యాక్చువల్లీ ఇది ఎందుకు చేశారంటే రాయల్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటుండే వాళ్ళకి ట్రీట్ చేయడానికి వెళ్ళింది. ఓకే. అరే నాకు షహన్షాకు ఇలా అయింది ఏదైనా ఏంటంటే అతను హకీం సాబ్ వస్తుండే అంతే కదా. రాగానే తీసి అది ఇస్తుండే ఆయన ప్లేస్ కూర్చుంటుండే. చాలా అంటే కాస్ట్లీ మెడిసిన్స్ ఇప్పుడు అయిపోయాయి. అవి మనకు అవైలబుల్ కూడా లేవు. కానీ వండర్స్ రెస్పాన్స్ అలా వస్తుంది. ఈవెన్ యునాని కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్ చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయండి. ఏంటంటే మనకు ₹1000 కిలో మెడిసిన్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ దొరకట్లేదు కూడా, బయట నుంచి తెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అంటే జనాల్లో అవగాహన వచ్చింది, యునాని ఏంటి వాళ్ళకి అర్థమైంది. అప్పుడే వాళ్ళు ఇటు దిక్కు వస్తున్నారు. ఇటు దిక్కు వచ్చి శాశ్వతంగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కొలెస్ట్రాల్ ఎక్కువైందండి, అతనికి ఏంటి మన ఎంబీబీఎస్ లో అంటే మన అలోపతిక్ లో వాళ్ళు ఒక టాబ్లెట్ ఇస్తారు ఎట్రోస్టాటిన్ అని, మీరు ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడాలి. లేకపోతే ఎక్కడైనా బ్లడ్ చిక్కిపోతుంది, మీకు ఏదైనా రావచ్చు స్ట్రోక్, అది మళ్ళీ దానికి ఒక బ్లడ్ థిన్నర్ కూడా ఇస్తారు, బ్లడ్ మంచిగా సర్క్యులేట్ అవ్వాలని. ఎందుకంటే అదే డయాబెటీస్ ఉందండి, డయాబెటీస్ టాబ్లెట్ ఇవన్నీ వాడతారు. ఒక బ్యాచ్ ఉంటుంది, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే టాబ్లెట్స్, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం అలా ఉంటుంది. టాబ్లెట్లే బ్రేక్ఫాస్ట్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే సార్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము శాశ్వతంగా ట్రీట్మెంట్ చేస్తాము. గివ్ us 3 months 4 months టైం మేము చేస్తాము. అది మనకు చాలా మందికి టాబ్లెట్ కూడా మేము వదిలిపించేస్తాము. డయాబెటీస్ మేనేజ్మెంట్ చేయాలి, అది వచ్చిన తర్వాత పోదు, అది ఉంటుంది ఎలాగైనా. ఇప్పుడు లైంగిక సమస్యలు ఉంటాయి కదా, దానికి ది బెస్ట్ అని కొన్ని సిస్టమ్స్ సార్ కొన్ని వ్యాధులకు బెస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు పారాలైసిస్ ఎవరికైనా అయింది అంటే పక్షవాతం అయింది, మీరు చూడండి ఎమర్జెన్సీలో అలోపతిక్ వాళ్ళు ఇలా కంట్రోల్ చేస్తారు, ఫర్దర్ డ్యామేజ్ అవ్వనివ్వరు. ఇక దాని తర్వాత ఫిజియోథెరపీ అని వదిలేస్తారు. ఇక అంటే కంప్లీట్ గా రాదు, ఆ చెయ్యి ఇలా ఉంటే ఇలాగనే ఎత్తుకొని ఉంటారు. మేము చేసేది ట్రీట్మెంట్ తో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. అలా అంటే యునానీలో అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఈ లైంగిక సమస్యల కూడా ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి సార్. నాకు ముఖ్యంగా నేను గత కొంతకాలంగా చూస్తున్నాను సార్, అబోవ్ 40, 50, 60 వాళ్ళు అసలు లైంగిక సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే 40కి సెక్సువల్ లైఫ్ ముగిసిపోతుందా సార్? ముగిసిపోదు సార్. యాక్చువల్లీ ఏంటంటే ఇది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ మీ అంగాన్ని లేపుతుంది. అంగం ఎలా లేస్తుందంటే ఆ హార్మోన్ పనిచేస్తుంది. ఓకే, ఇది అంటే బ్రీఫ్లీ మనకు ఐడియా. ఇది 18 to 28 years లో పీక్ పైన ఉంటుంది. దాని తర్వాత అది పర్సంటేజ్ లాగా మరి తగ్గుతూ ఉంటుంది. 40-45 వచ్చే వరకు తగ్గిపోతుంది. ఇక అది తగ్గొద్దు, మంచిగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి. ఎక్సర్సైజ్ ఎట్లా మినిమం ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్సర్సైజ్ అంటే వెళ్ళి మనం మజిల్ బిల్డ్ చేయడం కాదు, కార్డియో ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తారో దాంతో లోవర్ అది ఇది చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతుంది. అది పెరగంగానే మీకు నార్మల్లీ మంచిగా ఉంటుంది. దాంతోపాటు డైట్ కూడా తీసుకోవాలి మీరు. డైట్ మంచిగా, ఫ్రూట్స్ మంచిగా, ఇవన్నీ తీసుకుంటూ మనం మంచిగా అంటే పోషకాహారం అది తీసుకోవాలి. అది తీసుకోకుండా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. స్మోకింగ్, డ్రింకింగ్, పబ్బులు, పార్టీస్ ఇవన్నీ చేసి 40s లోనే వాళ్ళు అవుట్ అయిపోతున్నారు. అందుకని 45-50 నా దగ్గర లాస్ట్ 2 days బ్యాకే 73 years ఓల్డ్ అతను వచ్చాడు సార్. ఈ వాజ్ అతనే వాక్ చేసుకుంటూ వచ్చాడు. అంటే మా అబ్బాయి ఇక్కడ కొండాపూర్లో ఇక్కడ పనిచేస్తాడు, నేను పల్లెటూరులో ఉంటాను అని వచ్చి నా మాట్లాడి అతను మెడిసిన్ తీసుకొని వెళ్ళాడు. అలాంటి కోరికలు ఉండాలి. అలాగా 45